రేవంత్ లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమా? ప్లేస్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన మీద చర్చిద్దాం. చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తేల్చుకుందాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ అంటూ జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక విడుదల. దమ్ముంటే ఈ ఫార్ములా కేసులో అరెస్టు చేసుకో. రేవంత్ రెడ్డి మోడీ మధ్య ఫెవికాల్ బంధం అని కేటీఆర్ అంటా ఉన్నాడు. సో రేవంత్ దమ్ముంటే లైవ్ కెమెరాల ముందు కూర్చుందాం, నాకు లై డిటెక్టర్ టెస్టు, నీకో లై డిటెక్టర్ టెస్టు పెట్టుకుందాం. ఏసీబీ ఎంక్వైరీ ఇద్దరి మీద ఉంది. ఎవరు దొంగనో ఎవరు నిజాయితీపరుడో దేశం మొత్తం చూస్తుంది. అలాగే 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో లెక్కలు చెప్పి ఓట్లడుగు. దీనిపై ఎక్కడ చర్చ పెట్టినా రావడానికి నేను సిద్ధం. చర్చించడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు సిద్ధమా? ప్లేస్ టైం వాళ్ళు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, కమాండ్ కంట్రోల్ సెంటర్ అయినా సరే అని చెప్పి డైరెక్ట్గా అడుగుతుండ్రు. ఈ అడగడం కాదు, విచిత్రంగా మీరు చూసిరో లేదో, ఈ ప్రచారంలో ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా వీడియోలు చూపించి మరీ ఓపెన్గా ఓట్లు అడుగుతున్నారు. ఏ వీడియోలు చూపించి మీరు చూడాలి. ఒకసారి ఇది చూపిస్తాను నేను. రేవంత్ రెడ్డి గురించి ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి ఇగో 2000 వస్తుంది కదా, డిసెంబర్ 9 నాడు 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని. ఇగో ఆయన ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఇగో ఎవరు నడుకునే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు నాడు. విన్నారా? ఇవన్నీ కూడా ఫుల్ వైరల్ అవుతా ఉన్నాయి. పైగా బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే అక్కడక్కడ వీడియోలు చూపెట్టుకుంటా ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తుంది. ఇగో చూడురిగో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటలు, చేసిన వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్పి పింఛన్లు పెంచుతామని, 2500 ఖచ్చితంగా పెన్షన్ ఇస్తామని, ప్రతి నెల మీకు వచ్చేదంతా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అని ఇవన్నీ చెప్పిండా లేదా చూడు. సో చెప్పిన మాటలు తప్పిండు కాబట్టి ఇలా అందరికీ డిస్ప్లే వేసి మరీ, ఫోటోలు వేసి మరీ చూపిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. సో మరి వాళ్ళని నమ్ముతారా, వీళ్ళని నమ్ముతారా? 10 ఏళ్ళు మీరు చేసింది ఏంది? 10 ఏళ్ళ మీ ఉద్ధారకమైంది. మొన్నటిదాకా మీ ఎమ్మెల్యేనే ఉండే కదా, మరి మీరెంత పాటు చేసిరని చెప్పి అడుగుతారా? లేదంటే ఎస్ వీళ్ళు 2 ఏళ్లనే గింత మోసం ఉంటే ఈసారి గెలిపిస్తే మళ్ళీ ఇంకెంత మోసం చేస్తారని చెప్పేసి మళ్ళీ ఇస్తామని చెప్పినా కూడా ఏమి ఇవ్వకుండా ఎగబెడతారని ఇక ఇప్పుడు కర్రుగాల్చి వాత పెడితే కనీసం రాష్ట్ర ప్రజలన్నా, నిజంగా చెప్పాలంటే ఇది రాష్ట్ర ప్రజల మంచి కోసం వేయాలి ఓటు వేస్తే జూబ్లీహిల్స్ వాళ్ళు. ఇది ప్రజల మాట. మళ్ళీ నేనేదో కావాలని ఆ పార్టీకి సపోర్ట్, ఈ పార్టీకి సపోర్ట్ చేస్తలేను. రాష్ట్ర ప్రజలంతా ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుంటున్నప్పుడు, ఇగో చూసిండ్రా ప్రభుత్వం ఇంత మోసం చేసింది అనుకుంటున్నప్పుడు, రుణమాఫీ సరిగా జరగలేదని లోపల ఉన్నప్పుడు ఒక్కసారైనా వ్యతిరేకంగా ఓటేసి చూపిస్తే వాళ్ళకు కొంత తెలుస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళు సరి చేసుకుంటారు. మళ్ళీ సరి చేసుకొని ఇంకా ఈ 3 ఏళ్ల పరిపాలన బాగా చేస్తారు అనే ఒక భావనకు వస్తారు. కాబట్టి మనం ఒక పని చేయాలి, ఈసారి వ్యతిరేకంగా ఓటేసి చూపిద్దామని రాష్ట్ర ప్రజలంతా ఉన్నారని మనకు ఒక లెక్క, అవగాహన. అందులో జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు సపోర్ట్ చేస్తారా లేదంటే వాళ్ళ చూసుకుంటారా అనేది ఇప్పుడు బయట మాట్లాడుకుంటారు. బయట చర్చ ఏంటంటే జూబ్లీహిల్స్ వాళ్ళు ఎట్లా ఇస్తారు? విజ్ఞతతోనే ఇస్తారా లేకపోతే వాళ్ళకి డెవలప్మెంట్ 400 కోట్లు అంటుండు, 4000 కోట్లు అంటుండు, ఇంకా ఎన్ని వస్తాయో, ఇంటింటికి తులం బంగారం ఇస్తారో, ఏమి ఇస్తారో అని చెప్పేస్తారా? లేదంటే మేము గనక చక్కగా ఓటేస్తే వీళ్ళు చక్కగా అవుతారు, వంకర ఉన్నటువంటి వాళ్ళు చక్కగా అయిపోతారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా హ్యాపీ అవుతారని చెప్పి ఏమన్నా అనుకుంటారు అనేది చాలా మంది చర్చ చేసుకుంటారు. వాళ్ళ కోసమా మన కోసమా చూద్దాం ఇక. అయితే వీళ్ళు మాత్రం ఆ వీడియోలు పెట్టిగో ఒక్కొక్క ఉచిత నల్ల, దానికి అయ్యే ఖర్చు, జూబ్లీహిల్స్లో వీళ్ళు చేసిన ఖర్చు గురించి మొత్తం మాట్లాడడానికి మేము సిద్ధం ఉన్నాం, మీరు కావాలంటే రండి అని చర్చకు రమ్మని ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు కేటీఆర్. చూడండి, గాంధీ భవన్ అయినా జూబ్లీ ప్యాలెస్ అయినా అసెంబ్లీలో చర్చ పెట్టినా మేము చర్చించడానికి రెడీగా ఉన్నాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. అయితే ఇక్కడ దమ్ముంటే అరెస్ట్ చేసుకో. ఆయన విచిత్రమైనటువంటి ఒక మాట మాట్లాడుతూ ఉండు రేవంత్ రెడ్డి, ఏదో కేంద్ర ప్రభుత్వం కావాలని అరెస్ట్ చేస్తలేదు అన్నట్టుగా. మరి కవితను ఎందుకు అరెస్ట్ చేసిరు? అప్పుడు కవితను ఎందుకు అరెస్ట్ చేసిరు? ఒకవేళ ఇక్కడ తప్పిదం ఉందనుకో, అరెస్ట్ ఎందుకు చేయరు? ఒకవేళ మరి కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని మరి 2 సార్లు ఎట్లా అరెస్ట్ చేశాడు?
అంటే వాళ్ళకు ఒక పోలీసు మీకు ఒక పోలీసు ఉంటుంది, ఎవరికైనా ఒకటే కదా, ఎవరికైనా వ్యవస్థ ఒకటే కదా. మరి అట్లాంటప్పుడు కేసీఆర్ 2 సార్లు అరెస్ట్ చేయగలిగినప్పుడు ఏ తప్పిదమని ఉండని, ఏ కేసార్ ఉండని, రేవంత్ రెడ్డి మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేడని ఇలా బీజేపీ రఘునందన్ రావు అంటా ఉండు ఎంపీ. ఇది ఆయన మాట. సిగ్గుండాలి ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి. మరి కేసీఆర్ 2 సార్లు అరెస్ట్ చేయగలిగినప్పుడు నువ్వు ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేకపోతున్నావు కేసీఆర్ని, మరి ఎందుకు చాతనైతే లేదా అని ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టిండు అనుకో. ఎందుకంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద వేసారు కదా. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్కి ఆ కేసుకి గవర్నర్కి ఏం సంబంధం? ఆయన దగ్గర ఎందుకు పెండింగ్ పెట్టిరు? పైగా నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటే ఏసీబీ డైరెక్ట్ అరెస్ట్ చేయొచ్చు కదా. ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి అసలు గవర్నర్కి ఏం సంబంధం? అసెంబ్లీ సెక్రటరీ కదా చెప్పాల్సింది. అట్లే కేసీఆర్ కూడా ఒక ఎమ్మెల్యే, ఆయన అరెస్ట్ చేయాలంటే సిబిఐలో డైరెక్ట్ అరెస్ట్ చేయొచ్చు కదా. అది కూడా అసెంబ్లీ సెక్రటరీకి ఇస్తే సరిపోతుంది ఇన్ఫర్మేషన్, అంతే తప్ప దానికి ఇంకేదో అనుమతులు కావాలన్నట్టుగా ఆగిపోతా ఉన్నారంటే వీళ్ళు. మేము కాళేశ్వరంలో తప్పిదం చేస్తూ చూపించినాం, అట్లే ఫార్ములా ఈ కార్ రేస్ దాంట్లో కూడా తప్పిదం చూపించినాం, అరెస్ట్ చేసుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అన్నట్టుగా వాళ్ళని అప్పచెప్పారు. అంటే బంతిని వీళ్ళు ఎట్లా చేస్తారంటే వీళ్ళు కొట్టి అందులో కొడతారు, వాడు అందులోకెళ్ళి ఇటు కొడతాడు, వీళ్ళకెళ్ళి ఇటు కొడతాడు, నడిమిట్లా పిచ్చోడు అయ్యేది జనం. ఈ బంతి ఎవరు తెలుసా? జనం. మనకు తెలియక మనం ఏమనుకుంటాం అంటే అబ్బా కేసీఆర్ని ఆడుకుంటారు, కేటీఆర్ని ఆడుకుంటారు, రేవంత్ రెడ్డిని ఆడుకుంటారు అని అనుకుంటాం. కాదు, వాళ్ళు ముగ్గురు కలిసి నిన్ను నన్ను ఆడుకుంటారు. తెలుసా ఇది నీకు? ఎవరికైనా తెలుసా ఇది? చాలా మందికి ఐడియా ఉండదు. ఆ ముగ్గురు కలిసి నిన్ను నన్ను పిచ్చని చేస్తారు అంతే. అరెస్ట్ ఇప్పుడు తప్పిదం చేసిండు అంటారు కేసీఆర్, కానీ కేసీఆర్ని అరెస్ట్ చేయరు. చేస్తే మళ్ళీ రాష్ట్రం చేయరాదు, మళ్ళీ కేంద్రమూలు చేయాలి, కేంద్ర దర్యాప్తు సంస్థ చేయాలి. ఇవి కొన్ని లెక్కలు ఉంటాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. సో కేంద్రం చేయాలంటే కేంద్రం ఏమంటుందంటే నువ్వు రాష్ట్రంలో ఉన్నావు కదా, నువ్వెందుకు చేయవు, తప్పిదం అయితే నువ్వే చేయొచ్చు కానీ వాళ్ళు వీళ్ళ మీద పెడతారు, వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. కానీ అసలుది బంతి లెక్క తిరిగేది మనం. వీడు చేస్తాడా అని మనం చూస్తాం, వీడు చేయడు, వీడు చేస్తాడా అంటే వీడు చేయడు, వాడు చేస్తాడంటే వాడు చేయడు, ఎవడు చేయడు. చివరికి అందరూ ఒకటే, అందరూ దొంగలు అనేది ఒక దాని సూత్రం, మూల సూత్రం ఉంటుంది ఒకటి. ఈ తెలియక చాలా మంది యాగమైపోతారు. ఎట్లయినా సరే కేసీఆర్ అరెస్ట్ నేను చూడాలి రాబాయ్ అని చెప్పి మన కళ్ళ మంట సల్లార్చుకోవాలని చూస్తాడు. కానీ వీళ్ళంతా ఒకటే. ఆ సందర్భం అనుకోని పరిస్థితులలో వస్తే తప్ప, ఆ సిచ్యువేషన్లో అరెస్ట్ చేస్తే వాళ్ళకి దానికి మిక్కిరి దాన్ని మించి ఎన్నో రెట్లు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్ప ఎవరిని ముట్టుకోరు. ఎందుకంటే నెగిటివ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో కేసీఆర్ని అరెస్ట్ చేయమను, జూబ్లీల్సే కాదు మొత్తం గెలుచుకుంటూ వస్తారు. లోకల్ బాడీ కూడా అలా గెలుస్తారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ని అరెస్ట్ చేస్తే అది రివర్స్ అవుతుంది, సెంటిమెంట్ అవుతుంది. అందుకే కవిత కూడా తిరుగుతూ ఉంది, నన్ను ముఖ్యమంత్రిని చేయరు అని చెప్పి. బాపు బొమ్మ తీసేసింది. ఒకనాడు బాపే ముఖ్యం, బాపు లేని నేనెక్కడున్నా, బాపు ఉండాల్సిందే అని బాపు కండువ వేసుకుంది, బాపు పేరు పెట్టుకుంది, అని పెట్టుకుంది. తర్వాత బాపును కూడా పక్కకు పెట్టింది. ఇలా బాపు కూడా అవసరం లేదు రాజకీయాల కోసం. డైరెక్ట్గా మానవ సంబంధాలు ఎట్లయిపోయినాయంటే నీ రాజకీయాల కోసానికి బాపు కూడా వద్దు, ఎవ్వరు వద్దు. అట్లాంటి పరిస్థితులకి నెట్టివేయబడుతోంది సమాజం కూడా. అంటే పవర్ అట్లా ఉంటుంది, మరి పవర్కు ఉండే విలువ అట్లాంటిది. దానికోసానికి ఇక రాజ్యాలే పోయినాయి, రాజ్యాలే అయినాయి అనేది మనమే చూసాం కదా. కొట్లాటలు ఇప్పుడు అయిన యుద్ధాలన్నీ దేనికోసం అయినాయి? పవర్ కోసమే కదా. అయితే ఏమంటారు కదా, కనకం, కాంత లేకపోతే కీర్తి, ఈ మూడింటి కోసమే అవుతాయి. మీకైతే తెలుసు కదా, 3 కేల కోసమే జరిగేది మొత్తం కూడా. ఈ సమాజం అంతా దేని చుట్టూ తిరుగుతుంది అంటే కనకం కే అంటే డబ్బు చుట్టూ తిరుగుతుంది, లేదా కాంత చుట్టూ తిరుగుతుంది అంటే అమ్మాయి, లేదా కీర్తి ప్రతిష్టలు అంటే పదవులు. ఈ 3 కేల చుట్టే తిరుగుతుంది. ఇది చాలా మందికి తెలియదు, కొంతమందికి ఐడియా ఉంటుంది. ఈ 3 కేసే చాలా ఇంపార్టెంట్ మనిషి లైఫ్లో, అంటే ఒక హ్యూమన్ లైఫ్లో. అది మొగల జీవితంలో మనకి డబ్బు మీద పిచ్చో కొనుక్కుంటుంది, అమ్మాయిల మీద పిచ్చో కొనుక్కుంటుంది, లేదా ఇటు పక్క పదవుల మీద పిచ్చో కొనుక్కుంటుంది. ఈ 3 నువ్వు దేనికున్నావు అనేది ఆలోచించుకో. ఈ 3 లేనోడు ఒకడు ఉంటాడు, ఏది లేదని అన్నాడు అనుకో, ఆ డబుల్ పిచ్చోడు అన్నట్టు. ఈ 3 నాకు ఏది లేదన్నా అంటే డబుల్ పిచ్చోడు. ఇది కూడా ఆలోచన చేసుకోరు. మళ్ళీ కొంత నరేష్ ఎట్లా చెప్తాడు, జర్నలిస్ట్ నరేష్ కెరకనా 3 కేలేనా, ఇంకో కే ఉంది, నా దగ్గర ఒక కే ఉంది అని వాడు చెప్తే, ఈ 3 కేలలో కనుక వాడిని బతుకు లేకపోతే ఆడు ఈ డబుల్ పిచ్చోడు అవుతాడని బయట నానుడు ఉంది. అందుకే చెప్తున్నా. అయితే వీళ్ళు చేసిన అభివృద్ధికి సంబంధించి నిన్న ఆయన చెప్పినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో, అప్పుడు చేసింది చెప్తా ఉన్నారు. స్టార్టప్ రాజధానిగా హైదరాబాద్, టీ హబ్తో భారతదేశంలోని. అయినా నిన్న ఇంకోటి జరిగింది తెలుసా, కరెంటు పోయిందట. ప్రచారం చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి అయితే కరెంటు పోయిందట పుసుకున్న. ఎవడాడు తీసేసినోడు కానీ బ్రహ్మాండంగా తీసేసిండని ఆడు ఉన్నోళ్ళు అనుకోరు. కరెంటు తీస్తారావా, ముఖ్యమంత్రి మాట్లాడంగా కరెంటు తీస్తారావా, సిగ్గుండాలి కొంచెం అన్న. ఆడు ఎవడన్నా కానీ ఆడు ఉన్న లోకల్ నాయకులు అది ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండని ఆపాలి, దొరకబట్టాలి. ఇట్లా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడా. కానీ చూడుర్రి, అప్పుడు కరెంటు వచ్చిన విధానంకి నిన్న కూడా యాడ్ చేసుకున్నారు కేసీఆర్ను. మళ్ళీ 24 గంటల కరెంటు హైదరాబాద్ని అసలు ఒక్క సెకండ్ కూడా కనురెప్ప కొట్టినంతసేపు అన్న మాట ఏదైతే ఉందో అది నిజంగా చాలాసార్లు జరిగింది. అది ఎప్పుడో 1-2 సార్లు మిస్ అయి ఉండొచ్చు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్తో. కానీ మ్యాక్సిమం మనది పవర్ హబ్ తయారు చేసి పెట్టారు. పవర్ మాత్రం నిజంగా ఒకప్పుడు పవర్ హాలిడేస్ ఉంటుండే. యాదుకుందా మీకు ఎవరికన్నా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏముంటుండే తెలుసా? ఫ్యాక్టరీలు బంద్ చేసుకుందరు ఒకనాడు, దాని పేరు పవర్ హాలిడే. పవర్ హాలిడేలు ఇచ్చుకున్న రాష్ట్రంకెంచి
సెకండ్ కూడా పవర్ ఉన్నటువంటి రాష్ట్రంగా తయారు చేసుకున్నాం. హైదరాబాద్ని స్పెషల్గా తయారు చేసారు. హైదరాబాద్లో అసలు పవరే పోదు. ఇన్వర్టర్లు, జనరేటర్లు, బ్యాటరీల దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి 10 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చాలా అయిపోయినాయి. ఈ సంవత్సరం నుంచి ఊర్లలో పంటలకు ఇచ్చేది లేదు, సాగునీరుకి ఇచ్చేది లేదు కరెంటు. ఇట్లా డైరెక్ట్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు కరెంటు పోతుంది. అయితే వీళ్ళు అగ్రగామి చేస్తామని చెప్తూ తెలంగాణ ఎదగడానికి పునాది వేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం టీ హబ్ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎక్స్లో స్పందించారు. సమగ్రమైన ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ ఏర్పాటు చేసే లక్ష్యంతో తాము చేపట్టిన విజన్లో టీ హబ్ కేవలం మొదటి అడుగు మాత్రమేనని, దాని తర్వాత వి హబ్, తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్, టీ వర్క్స్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ వంటి సంస్థలను ఏర్పాటు చేసినట్టు కేటీఆర్ తెలిపారంటూ మేం చేసిన అభివృద్ధి ఇదని నిన్న వీళ్ళు చెప్పినటువంటి విధానాన్ని చూసి కూడా మరి ఎవరిని ఎన్నుకునే అవకాశం ఉంది అనేది చాలా మందికి అనుమానం ఉంది. అన్న నీకైతే సర్వే తెలుసు కదా ఎటు పోతుంది, నువ్వైతే ఏమన్నా ఉంటే చెప్పు కదా అంటే 50-50 ఉంది. ఈఎల్ఐటి కూడా 50-50% ఉంది. ఎవ్వరికి ధైర్యం లేదు. మేము గెలుస్తున్నామని చెప్పే ధైర్యం ఎవ్వరికి లేదు. ఉత్తగా చెప్తారు మేకపోతే గాంభీర్యం. మాకు లాస్ట్ టైం కంటే మంచి మెజారిటీ వస్తుందని కేటీఆర్ చెప్తాడు, వింటున్నాం, మనం చూస్తున్నాం. ఇక్కడ 30,000 మెజారిటీ మినిమం వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు, అది కూడా వింటా ఉన్నాం. కానీ గంతగానం ఉంటే మీరు గింత ప్రచారం ఎందుకు చేస్తారు? ఇప్పుడు మీకు గంత నమ్మకం ఉంటే చేసే కాడికి ఏదో చేసి చూకోవాలి కదా. కానీ ఏ రేంజ్లో చేస్తారు చూస్తుర్రా? ఒక్కొక్కరు ఎంత రేంజ్లా మాట్లాడుతూ ఉన్నారు. పొద్దుగాల నుంచి రాత్రి దాకా అదే కాన్స్టిట్యున్సీలా మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు, కేటీఆర్, వీళ్ళంతా. హరీష్ రావు కంటే ఏదో కుదరకి ఇంటికాడు ఉన్నాడు, కానీ అయితే ఆయన కూడా మొత్తం ఆనే ఉంటుండే. నేనేమంటున్నా, మొత్తానికి మొత్తం. కొంతమంది కేసీఆర్ రాడా, కేసీఆర్ వచ్చి ప్రచారం చేయడా, ఒక్కనాడు కూడా వచ్చి మాట్లాడా, ఒక్కరోజైనా వచ్చి ఓటు అడగడా మమ్మల్ని అంటే ఆయన డిసైడ్ అయిపోయిందట. నన్ను కాదనుకున్నాక, నన్ను వద్దనుకున్నాక నేను వస్తే కూడా నాకేం ఓట్లు పడితే మా పిల్లలు అడుగుతారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు వేస్తే వేసుకొని లేకపోతే లేదు, అనుభవించని ప్రజలు అని చెప్పి మన మీద కోపంతో ఉన్నాడట కేసీఆర్. ఇది చాలా ఇంటర్నల్ విషయం, కాన్ఫిడెన్షియల్ విషయం. కొంతమంది అది నీకు ఎట్లా ఎరక, నువ్వు చూసినావా, నేను చెప్పిండా, ఇట్లా అంటాడు. కానీ అనుభవించాలి 2 ఏళ్ళు. అప్పుడు అన్నాడు కదా, గాడిద విలువ గుర్రం విలువ తెలవాలి, గాడిద ఉరుకుతుందా గుర్రం ఉరుకుతుందా తెలుసుకున్నాక అలాగ అర్థం కావాలి. ఏది గాడిది ఏది గుర్రం అని చూసుకున్నాకనే అప్పుడు ప్రజలే వచ్చి గెలిపించుకుంటారు, ప్రజలే వచ్చి నన్ను ఆదరిస్తారనే భావనలా కేసీఆర్ ఉన్నాడు అనేది అక్కడ వార్త.